జీడిపల్లి రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను కళ్యాణదుర్గం చెరువులలో నింపాలని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీఓ ఏవో ఈశ్వరమ్మకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్నూలు జిల్లా మల్యాల నుంచి జీడిపల్లి రిజర్వాయర్ వరకు కృష్ణా జలాలను గతంలోనే తీసుకొచ్చిన చెరువులకు నీరు అందించలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాంభూపాల్ రెడ్డి మరియు అనంతపురం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు శంకర్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి రఘువీరెడ్డి గారి నాయకత్వం, రఘువీరెడ్డి గారి నాయకత్వం, వైఎస్ శర్మిలారెడ్డి అందరినీ జలాలు 114 చెరువులకు వెంటనే కాంగ్రెస్ పార్టీకి మేము ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పటికైనా 10 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇప్పుడు దాదాపు 12 సంవత్సరాలు అయిపోయింది కృష్ణా జలాలు జీడిపల్లికి వచ్చి. ఇంత దగ్గరగా జలాలు ఉన్నప్పటికీ కూడా మా నియోజకవర్గంలో కనీసం తాగడానికి కూడా లేని పరిస్థితుల్లో ఉన్నాం ఈరోజు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఖచ్చితంగా ఈ చెరువులకు నీళ్ళన్నీ తీసుకురావాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. దశల వారీగా ఖచ్చితంగా ఈ అందరినీ జలాలపైన ఖచ్చితంగా ఉద్యమాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది మేడం. దయచేసి మీరు ఫార్వర్డ్ చేసి ప్రభుత్వంతో మాట్లాడండి. ఖచ్చితంగా మా చెరువులకు నీళ్ళు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీ ఆంధ్రీనివా జలాలు పెండింగ్ ప్రాజెక్టు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కొనసాగించిన ఆంధ్రీనివా జలాలు ఇంకా ఆ రోజు జీడిపల్లి వరకు వచ్చి ఆగిపోయింది. ఆ తర్వాత దాన్ని పట్టించుకున్న పాపాలు లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్లో రఘువీరారెడ్డి నాయకత్వంలో ఆ రోజు తీసుకొచ్చిన ప్రాజెక్టుని కాంగ్రెస్ గవర్నమెంట్ పోతాని దాన్ని తొంగలో దొక్కి ఈ యొక్క కళ్యాణదుర్గ రైతులను కానీ ప్రజల్ని కానీ చాలా ఇబ్బందికరంగా జలాలు లేకుండా అవస్థలు పడతా ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు గత గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ కానీ ఈ తెలుగుదేశం గవర్నమెంట్ కానీ పట్టించుకొని పాపం లేదు. స్వల్ప వర్షపాతం కలిగిన జిల్లాల్లో అనంతపురం జిల్లా రెండవది. అలాంటి జిల్లాలో కరువు విలయతాండం చేస్తుంటే దీనికి చలించినటువంటి డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి గారు ఆనాడు కృష్ణా జలాలను ఎలాగైనా కూడా జిల్లాకు తీసుకుపోవాలన్న అకుంఠిత దీక్షతో దశాబ్దాల కళ ఈ జిల్లా ప్రజల కళలను నెరవేర్చే విధంగా ఆ రోజు భగీరథ విజయ యాత్ర పేరుతో ఆ రోజు కృష్ణా జలాలను జీడిపల్లి వరకు తీసుకురావడం జరిగింది. ఆ రోజు రఘువీరారెడ్డి గారు ముందు చూపుతో ఆ ప్రాజెక్టును త్వరితగతిన ప్రతి వారం ఆయన పర్యవేక్షిస్తూ ఆ పథకాన్ని పూర్తి చేసి భగీరథ విజయ యాత్ర పేరుతో జీడిపల్లి వరకు నీళ్లు నడిపించుకొని తీసుకొని వచ్చారు. ఆనాటి నుంచి దాదాపు 2 ప్రభుత్వాలు మారాయి. మళ్ళా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ 10 సంవత్సరాల్లో ఏ ఒక్కరూ కూడా కృష్ణా జలాలను ఈ జిల్లాలోని చెరువులకైతేనేమి ఈ నియోజకవర్గంలోని 114 చెరువులకైతేనేమి నీళ్లు తీసుకురావడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఎందుకంటే ఎవరు ఎమ్మెల్యే అయినప్పటికీ పేపర్ల ముందర ఇదిగో వస్తున్నాయి నీళ్లు, అదిగో వస్తున్నాయని చెప్పేసి ముఖ్యమంత్రితో ఈరోజే మాట్లాడాం, అయిపోయింది, ఇంకో వారంలో పనులు పూర్తి చేస్తామన్నట్టు ఇంతకాలం ఈ నియోజకవర్గ ప్రజలను మోసం చేశారు. ఇప్పటికైనా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ గెలిచినటువంటి అమిలేని సురేంద్రబాబు గారు కూడా ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కృష్ణా జలాలను 114 చెరువులకి నింపి ఖచ్చితంగా తీరుతానని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆయన ఆ హామీని నిలబెట్టుకుంటారని నిజంగా మేము విశ్వసిస్తున్నాం. ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో ఆయనకున్న అవకాశాలని సద్వినియోగం చేసుకొని ఈ నియోజకవర్గ ప్రజలైతేనేమి ఈ జిల్లా ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా ప్రతి చెరువును కూడా కృష్ణా జలాలతో నింపుతారని చెప్పేసి ముఖ్యంగా మా నియోజకవర్గంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం అయితేనేమి రాయదుర్గం నియోజకవర్గం అయితేనేమి కృష్ణా జలాలను తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఈ చెరువులన్నింటినీ నింపుతారని మేము విశ్వసిస్తున్నాం. అలా కాని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శర్మిలారెడ్డి గారి నాయకత్వంలో డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి గారి సూచనల మేరకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనునిత్యం ఈ కృష్ణా జలాలపైన ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. ఈ కృష్ణా జలాలను చెరువుకు నీళ్లు తీసుకొచ్చేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో విశ్రమించదు.
ఖచ్చితంగా దీనికోసం మేము నిరాహార దీక్షలు అయితేనేమి ప్రభుత్వమైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఖచ్చితంగా మేము అనునిత్యం దీనిపైన పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి గారు చేసిన అభివృద్ధి తప్ప ఈ నియోజకవర్గంలో ఆనాటి నుంచి అభివృద్ధి కుంటుపడింది. ఇప్పటికైనా కూడా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారని ఆశిస్తున్నాం. లేని పక్షంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ఎప్పుడూ కూడా వెనకాడదని చెప్పి తెలియజేస్తున్నాం. అనంత వెంకటరెడ్డి హంద్రి నీవా సృజల స్రవంతి పథకాన్ని ఏదైతే ఆ రోజు అపరత భగీరథుడు ఎన్ రఘువీరారెడ్డి గారు అకుంఠక దీక్షతో పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ రోజుకి 12 సంవత్సరాలు అవుతా ఉంది. అనంత వెంకటరెడ్డి హంద్రి నీవా నీళ్లు అనంతపురం జిల్లాకు తీసుకొచ్చి 270 అడుగులు పైచిలుకు పైకి పూర్తి స్థాయిలో ఈరోజు మన జిల్లాకు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఎన్నో పంపులు పెట్టి ఈరోజు జిల్లాకు నీళ్లు తీసుకొస్తే ఈ జిల్లా ప్రజలు గడిచిన 10 సంవత్సరాల నుంచి కూడా ఆ నీళ్ళు అనంత వెంకటరెడ్డి హంద్రి నీవా సృజల స్రవంతి పథకాన్ని ఏదైతే ఆ రోజు అపరత భగీరథుడు ఎన్ రఘువీరారెడ్డి గారు అకుంఠక దీక్షతో పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ రోజుకి 12 సంవత్సరాలు అవుతా ఉంది. అనంత వెంకటరెడ్డి హంద్రి నీవా నీళ్లు